చనిపోయిన వ్యక్తి సావుకు వెళ్ళడం వల్ల జరిగే 3 విషయాలు తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి మన చుట్టాలే కానీ, మన స్నేహితులే కానీ, మన ఊరి వాళ్ళే కానీ ఎవరైనా చనిపోయాడని తెలిసాక మనం వెళ్ళడం వల్ల మనం చూసి 10 మంది వస్తారు, 10 మంది 100 మంది వస్తారు. మన అందరినీ చూస్తే కల్లా చనిపోయిన కుటుంబానికి కొంచెం ధైర్యంగా వస్తుంది. వాళ్ళకు ఏం మాట్లాడాలో తెలియదు, ఏం పని చేయాలో తోచదు. మనకు వీలైతే చావుకయ్యే పనులు చేయాలి. మనకు వీలు కానప్పుడు సపోర్ట్గా ఉంటే పర్లేదు. చేసేది 10 మందే కానీ సపోర్ట్ ఇచ్చేది 10 మంది ఉంటే చాలు. ఇక సెకండ్ వన్ వచ్చేసి చనిపోయిన వ్యక్తికి చివరిగా ఒక వరం ఇస్తాడంట. చనిపోయినప్పటి నుంచి నేను కాల్చే వరకు, పూడ్చే వరకు నీ చుట్టాలే కానీ, నీ స్నేహితులే కానీ అందరిని చూసే వరం ఇస్తాడంట. మన అందరినీ చూస్తే కల్లా ఆయనకు ఆత్మశాంతి జరుగుతుంది. ఆ ఆత్మశాంతి జరిగేటప్పుడు అందులో మనం ఉన్నాంగా, అది చాలు. ఇక చివరిగా చావుకు వెళ్ళడం వల్ల నలుగురితో మాట్లాడతాము, నలుగురితో పరిచయం అవుతుంది. రేపు మనం